హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా. సో ఈరోజు మనం ఒక ఏసీ మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఒక ఏసీని మనము 24 అవర్స్ నాన్ స్టాప్గా రన్ చేస్తే మన ఇంట్లో పవర్ బిల్ అనేది ఎంత వస్తుందో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేటప్పటికి మైదియా కంపెనీకి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఏసీ, అది కూడా 2026 మోడల్. సో కంప్లీట్గా ఒక 24 అవర్స్ రన్ చేస్తే ఎంత పవర్ బిల్ వస్తుందో ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక డివైస్ అయితే కావాలి కదా. సో ఆ డివైసే ఇదనమాట, డిజిటల్ పవర్ మీటర్. దీన్ని నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసి పెడతాను, దాని నుంచి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో అయినా ప్రోడక్ట్ లింక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు 1000 రూపీస్ నుంచి 2000, 4000, 5000 మీరు పెట్టే ప్రైజ్ని బట్టి మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. నేను ఒక డిజిటల్ మీటర్ని అయితే తెప్పించాను అనమాట. ఇప్పుడు నేను దీని పవర్ అయితే దాని నుంచి అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఎన్ని కిలోవాట్ ఖర్చు అవుతుంది, ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతుంది అనేది మొత్తం కూడా మనకి దాంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. గైస్, నేను ఇప్పుడు ఈ డిజిటల్ పవర్ మీటర్ని అయితే అన్బాక్స్ చేశాను. సో అన్బాక్స్ చేస్తే మీకు ప్రోడక్ట్ అయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 16 amp సాకెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిజిటల్ మీటర్ అనమాట ఇది మీకు. సో ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని బటన్స్ ఉన్నాయి కదా. సో ఈ బటన్స్ అన్ని దేనికోసం అంటే మీకు మీ ఏరియాలో యూనిట్ ప్రైస్ ఎంత ఉంది, పవర్ బిల్ ప్రైస్ అనేది మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో సెట్ చేసుకొని దాని ప్రకారం మీరు ఇక్కడ రీడింగ్ని బట్టి మీకు ఎంత వస్తుంది పవర్ బిల్, ఎంత కన్సంప్షన్ చేస్తుంది మీ డివైస్ అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ దీన్ని మళ్ళీ జీరోకి తీసుకురావాలంటే ఇక్కడ మీకు చిన్న హోల్ అయితే ఉంటుంది. దీని మీద పిన్తో కనుక అలా ప్రెస్ చేశారంటే రీసెట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒకసారి మనము పెట్టి చూద్దాము. బట్ ఇప్పుడు రైట్ నౌ నేను హైదరాబాద్లో ఉన్నాను కదా. హైదరాబాద్లో యూనిట్ ప్రైస్ ఎంత ఉంది అని అంటే మీరు కనుక 250 యూనిట్స్ లోపు కనుక వాడినట్లయితే యూనిట్ ప్రైస్ అనేది మీకు 8 రూపీస్గా అయితే ఉందన్నమాట. రెగ్యులర్గా నా ప్రైస్ వచ్చేటప్పటికి మా హౌస్కి 1800 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు బిల్ అయితే వస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం నాకు 8 రూపీస్ అయితే ఛార్జ్ పడుతూ ఉంటుంది అనమాట పర్ యూనిట్కి. ఇప్పుడు నేను దీన్ని అయితే ఆన్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను దీన్ని పైన అయితే పెట్టాలి ఈ ప్లగ్ని, కాకపోతే 16 amp నాకు పైన సీలింగ్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంది, ఇది అక్కడ పట్టట్లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది 10 amp నుంచి 16 amp కనెక్టర్ అనమాట. సో నేను దీనికైతే ప్లేస్ చేయబోతున్నాను ఇప్పుడు. సో ఇలా మనము దీనికైతే ప్లేస్ చేయాలి. సో ఇలా ప్లేస్ చేసేస్తే ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీనికి పవర్ ఇక్కడి నుంచి అయితే ఇస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను పైనుంచి ఇవ్వాలి, బట్ నాకు ఇప్పుడు అక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ మీటర్ అనేది అక్కడ అడ్డొస్తూ ఉంది. అందుకోసం నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తాను. సో ఆన్ చేసిన తర్వాత మీటర్ రీడింగ్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో మనము ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం 24 అవర్స్ ఒక 1.5 టన్ 3 స్టార్ ఏసీని రన్ చేస్తే ఎంత పవర్ బిల్ వస్తుందో ఫైనల్ కంక్లూజన్లో నేనైతే మాట్లాడతాను. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒకసారి డిజిటల్ మీటర్ని అయితే చూసేద్దాం. సో చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు నేను ఆన్ చేశాను. సో ఆన్ చేస్తే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా 0 అయితే వచ్చింది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో 0 వచ్చింది కదా. సో ఇప్పుడు నుంచి కరెక్ట్గా మనకి స్టార్ట్ అయితే అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని ఐడియల్ కండిషన్లో మాత్రమే పెడుతున్నాను. సో ఐడియల్ కండిషన్ ఎంత అంటే మనకి 24 to 25 అనమాట. నేను వచ్చేటప్పటికి ఇప్పుడు 24లో అయితే పెట్టబోతున్నాను ఏసీని. సో 24లో పెట్టిన తర్వాత మనకి ఈ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే పవర్ కన్సంప్షన్ చూస్తున్నారో సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇనిషియల్గా స్టాండ్ బై మోడ్లో ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడు ఆన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం పవర్ స్విచ్ ఆన్ చేస్తాం కదా, అందుకని మనకి ఇది ఇలా అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్గా ఇదైతే 0కి వచ్చేస్తుంది. చూసారా, 0కి వచ్చి అయితే ఆగిపోతుంది. మనం ఆన్ చేసిన వెంటనే మనకి ఏసీ అనేది స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది. సో స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళగానే మనకి పవర్ కన్సంప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, వెరీ లిటిల్ బిట్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బటన్స్. సో మనం ఇక్కడ ప్రైస్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మన ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి నేను క్యాలిక్యులేట్ అయితే చేయబోతున్నాను. సో నేనైతే మీకు చెప్పాను కదా, సో మన దగ్గర హైదరాబాద్లో ఇప్పుడు ప్రైస్ వచ్చేటప్పటికి పర్ యూనిట్కి 8 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. దాని ప్రకారం నేనైతే క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏసీని 24లోకి అయితే పెట్టేద్దాం. సో 24లో పెట్టేసి రన్ చేసేసి ఫైనల్గా వెడ్డీకి అయితే మాట్లాడేసుకుందాం ఎంత పవర్ బిల్ వస్తుంది ఏంటి అనేది మీకు చూపించిన తర్వాత మనం క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఏసీ అయితే ప్రెజెంట్ మనకి 24లో ఉంది, కూల్ మోడ్లో ఉంది, ఆటోమేటిక్లో అయితే పెట్టున్నాను అనమాట. మీరు ఇక్కడ మీకు ఆ సౌండ్ అయితే వస్తుంది కదా. సో ఆటో మోడ్లో అయితే పెట్టున్నాను. స్టాండర్డ్గా ఈ కండిషన్లో పెట్టుకుంటే మనకి పవర్ బిల్ తక్కువ వస్తుంది కాబట్టి సో నేను ఈ కండిషన్లో అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పాయింట్ కనుక తగ్గిస్తే యాజ్ పర్ మనకి BEE స్టాండర్డ్స్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ ప్రకారం 6% మనకి పవర్ బిల్ అయితే సేవ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క కూలింగ్ పాయింట్ పెంచినప్పటికీ మీకు దానివల్ల 6% పవర్ బిల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం మీరు మెయింటైన్ చేయండి. నేనైతే ఐడియల్ కండిషన్లో పెట్టాను కదా. ఇప్పుడు పవర్ కన్సంప్షన్ మనకి మీటర్లో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. గైస్ ఇక్కడ మీరు
రీడింగ్ అయితే చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనకి రన్ అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నేను ఇదంతా సెటప్ చేసేటప్పటికి ఒక 5 minutes టైం అయింది కాబట్టి 9:45 అయితే ఉందన్నమాట. ఇప్పుడు 9:46, సో మళ్ళీ 9:47 ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. ఎంత వాటేజ్ తీసుకుంటుంది ఏంటి అనేది, ఎన్ని కిలోవాట్ వరకు ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కటి మనకి రీడింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనము టైం కనుక చూసుకున్నట్లయితే 10:49 అయితే అయింది. మనం ఒక 10:50 అయితే అనుకుందాము. సో ఇక్కడ నుంచి మనం టైం అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. నైట్ అనమాట ఇది. సో నైట్ 10:49 అయితే అయింది టైం. 2000 years later. మనము ఏసీ రన్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే అయిందనమాట. మనం ఇందాక రన్ చేసినప్పుడు 10:49కి అయితే రన్ చేసాం కదా, అంటే మనకి ఒక 4 minutes బిఫోర్ అయితే రన్ చేసాము. కానీ మనం రికార్డ్ చేసే లోపు మనకు ఒక 4 minutes టైం అయితే అయింది. అంటే మనము 10:45 అయితే అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు రైట్ నౌ టైం కనుక చూసుకున్నట్లయితే 11:46 అయితే అయిందనమాట. సో నైట్ 11:46. సో ఈ టైంకి మనం ఇక్కడ రీడింగ్ కనుక చూసుకున్నట్లయితే 1.915 అయితే ఉంది. అంటే మనకి 2 unitsకి దగ్గర అయితే ఉందన్నమాట. ఒక యూనిట్ వచ్చేటప్పటికి మనకి 1000 కనుక ఇక్కడ వచ్చింది అని అంటే ఒక యూనిట్ ఖర్చు అయినట్టు. ఒక యూనిట్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 8 రూపీస్గా అయితే ఉందన్నమాట. అంటే నేను ఇక్కడ చెప్పిన ఏదైతే ఇందాక మీకు స్లాబ్ చెప్పానో ఆ స్లాబ్ ప్రకారం మాకు ఇక్కడ 8 రూపీస్ అయితే పడుతుంది. అంటే మనకి ఇంకా 2 unitsకి అయితే దగ్గర ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 15 రూపీస్ అయితే ప్రజెంట్ ఖర్చు అయింది ఒక 1 hourకి. ఈ ఫస్ట్ 1 hourలో కనుక చూసుకున్నట్లయితే రూమ్ కూల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు టైం పడుతుంది కాబట్టి సో ఇనీషియల్గా మనకి పవర్ కన్సంప్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రూమ్ కూల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంకా చూడాలి, మనం ఇంకొంచెం ముందు హవర్స్లో చూస్తే మనకి ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఫస్ట్ 1 hourలో మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 15 రూపీస్ అయితే పడుతుంది ఒక 1 hour మీరు కనుక రన్ చేయాలంటే. ఒకవేళ మీ ఏరియాలో ప్రైస్ కనుక 7 రూపీస్ ఉంది అని అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 13 రూపీస్ నుంచి 14 రూపీస్ మధ్యలో అయితే పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు రీడింగ్ కనపడదని కొంచెం దగ్గర నుంచి అయితే తీస్తున్నాను, మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. రీడింగ్ అనేది రైట్ నౌ మనకి 1950 అయితే ఉంది. సో 1950 అంటే 2 unitsకి అయితే దగ్గర ఉందన్నమాట. సో 1000 కనుక వచ్చింది అంటే మనకి 1 kilowatt అయితే అయినట్టు, అంటే మనకి ఒక యూనిట్ అనమాట. దాన్ని ఇప్పుడు మనకి 2 kilowattకి అయితే దగ్గర ఉంది కాబట్టి 2 kilowatt hourకి సో అంటే మనకి ఒక నియర్ బై 2 unitsకి అయితే దగ్గర ఉన్నట్టు. రైట్ నౌ అయితే మనకి 15 రూపాయలు అయితే ఖర్చు అయింది ఒక 1 hour మనం రన్ చేయడానికి ఏసీని, అది కూడా 24లో ఆటోమేటిక్ మోడ్లో పెడితే. 2000 years later. సో హాయ్ గైస్, ఇప్పటికీ మనము దీన్ని రన్ చేస్తూ 6 hours అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు టైం అయితే చూసుకోవచ్చు 4:49 AM అయితే అయిందనమాట ఎర్లీ మార్నింగ్. సో ఈ టైంకి 6 hours కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి మనము ఈ రీడింగ్ అయితే చూద్దాము. ఎన్ని కిలోవాట్ అవర్ ఖర్చు అయింది, దానికి మనకి ఎన్ని యూనిట్స్ ఖర్చు అయింది, దానికి ప్రైస్ ఎంత పడుతుంది మనకి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేద్దాం. ఎందుకు ఈ 6 hours అనేది నేను తీసుకున్నాను అంటే ఈ 6 hoursని మనం ఒక 4 times అనుకుంటే మాత్రం మనకి కంప్లీట్గా 24 hours అయితే అయిపోతుంది కాబట్టి సో దాంతో మనం ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అందరూ కూడా పడుగా ఉన్నారు కాబట్టి ఎవరు లేరు, నేను ఒక్కడనే షూట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను డైరెక్ట్గా నేనే హ్యాండిల్ చేసి కెమెరాని మీకైతే రీడింగ్ చూపిస్తాను. సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి క్యాలిక్యులేట్ అయితే చేసేసుకోవచ్చు. మనము ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి సో రిమైనింగ్ ఎంత అయింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసేద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 5.658 అయితే ఉందన్నమాట. అంటే మనకి 5 యూనిట్లు, సింపుల్గా చెప్పాలంటే 5.5 యూనిట్లు అయితే ఖర్చు అయింది. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ ద వీడియో. సో ఆల్రెడీ మీరు నైట్ చూసారు కదా, మనం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము. ఒక 1.5 ton 3 star 2026 సంబంధించి ఏసీ మనం ఒక 24 hours నాన్ స్టాప్గా కంటిన్యూస్గా రన్ చేస్తే మనకి పవర్ బిల్ అనేది ఎంత వస్తుంది అనే దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం కదా. సో ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా మనము నాన్ స్టాప్ ఒక 6 hours అయితే రన్ చేసామన్నమాట. అదేంటి 24 hours అని చెప్పారు కదా, మరి 6 hours రన్ చేశారంటే 6 into 4 అయితే మనకి 24 hours అయితే వస్తుంది కాబట్టి దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. అందుకే నేను ఒక 6 hours నాన్ స్టాప్కి అయితే రన్ చేశాను అనమాట. మరి షార్ట్ పీరియడ్ కూడా కాకుండా 6 hours రన్ చేశాను. ఈ 6 hours గాను నాకు 5.5 units అయితే ఖర్చు అయింది. అంటే నా దగ్గర ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒక యూనిట్ ప్రైస్ అనేది నాకు 8 రూపీస్ అయితే ఉంది నేనున్న దగ్గర. అంటే దాని ప్రకారం నాకు 5.5 unitsకి అప్రాక్సిమేట్లీ నాకు 45 రూపీస్ అయితే ఖర్చు అయింది. ఇప్పుడు మనం దాన్ని 6 into 4 వేసుకుంటే 24 hours గాను మనకి అప్రాక్సిమేట్లీ 180 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఒక 1.5 ton 3 star ఏసీ 2026 సంబంధించిన మోడల్ మీరు తీసుకుంటే. సో మీకు ఏదైతే ఆ పవర్ కన్సంప్షన్ ఉందో కొన్ని ఏసీల్లో అటు ఇటుగా తేడా ఉంటుంది. దాని ప్రకారం ₹1 మీకు అటు ఇటుగా అయితే ఉండొచ్చు. మీరు దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను ఎలాంటి కండిషన్లో దీన్ని టెస్ట్ చేశాను అని అంటే మాత్రం 24 టెంపరేచర్లో టెస్ట్ చేశాను. అది కూడా కూల్ మోడ్లో పెట్టి ఆటో మోడ్ అయితే పెట్టాను అనమాట. సో దీని కండిషన్లో నేను దీని అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 hour
పవర్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు కొంచెం ఎక్కువ కన్సప్షన్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ 4 అవర్స్ ఏదైతే ఉన్నాయో నాకు చాలా తక్కువ కన్సప్షన్ అయితే అవ్వడం నేను ఇక్కడైతే గమనించడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్లో మనకి రూమ్ అనేది అంత కూల్గా ఉండదు కాబట్టి కొంచెం మనకి కంప్రెషర్ మీద భారం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం పవర్ కన్సప్షన్ ఎక్కువే జరిగిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా దాని పవర్ కన్సప్షన్ అనేది తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు మనము ఒక 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనేది తీసుకొని డైలీ 24 అవర్స్ రన్ చేయాలంటే ఎవరు కూడా రన్ చేయరు కాబట్టి ఐడియల్గా మనం ఒక 8 అవర్స్ రన్ చేసామనుకోండి, 8 అవర్స్ రన్ చేస్తే ఒక యూనిట్ ప్రైస్ మనకి 8 రూపీస్ అనుకుంటే పర్ మంత్కి మనకి 1750 నుంచి 1800 రూపీస్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఏసీ మీద పవర్ బిల్లు. లేదు ఒకవేళ మీ ఏరియాలో ప్రైస్ అనేది 9 రూపీస్ ఉంది అనుకుంటే అప్పుడు మీకు ఈ ఏసీ మీద మీరు డైలీ ఒక 8 అవర్స్ కనుక రన్ చేస్తే 1950 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఈ ఏసీ మీద మీకు పవర్ బిల్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒక మీరు 8 అవర్స్ కనుక ఈ ఏసీని కనుక వాడగలిగితే. ఎందుకు నేను పర్ఫెక్ట్గా ఇలా చెప్తూ ఉన్నాను అంటే ఎవరైతే 8 అవర్స్ కంటే బిలో వాడతారో వాళ్ళు మాత్రమే 1.5 టన్ 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. లేదు అనుకుంటే మాత్రం మీరు 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను 1.5 టన్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నా రూమ్ మీడియం సైజ్ రూము, అందుకనే నేను 1.5 టన్ మెన్షన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ రూమ్ సైజుని బట్టి మీ టన్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు కనుక ఒకవేళ 120 స్క్వేర్ ఫీట్ రూమ్లో ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 1 టన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. లేదు నీకు అంతకంటే ఎక్కువ ఉంది 150 స్క్వేర్ ఫీట్ వరకు ఉందంటే 1.5 టన్కి అయితే వెళ్ళండి. లేదు 160 స్క్వేర్ ఫీట్ కంటే నాకు ఎక్కువ ఉంది 200 స్క్వేర్ ఫీట్ అలా ఉంది అనుకుంటే మీరు 2 టన్ ఏసీకి అయితే తీసుకోండి. సో ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక యూసేజ్ విషయానికి వస్తే ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే 8 అవర్స్ కంటే బిలో ఉన్నట్లయితే 3 స్టార్ తీసుకోండి. 8 అవర్స్ కంటే అబోవ్ మీరు యూస్ చేస్తారు డైలీ అనుకుంటే మీరు ఖచ్చితంగా 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు 8 అవర్స్ కంటే ఎక్కువ యూస్ చేసినా ఓన్లీ సమ్మర్లో మాత్రమే యూస్ చేస్తాను అనుకుంటే 3 స్టార్ ఏసీ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఇక్కడ మనం ప్రైస్ చాలా పెడతాము, ఆ ప్రైస్ మళ్ళీ మనము పవర్ బిల్లో రికవర్ చేయాలంటే చాలా కష్టం అయితే అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్లు మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి. గైస్ ఫైనల్లీ ఏసీని కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. పవర్ కన్సప్షన్ విషయంలో మరి మీకు హెవీగా అయితే ఏం లేదు, మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏసీని కనుక తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా మీరు ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మంచి మంచి ఏసీస్ అన్ని లిస్ట్ చేసి కూడా మీకు వ్యూ ప్రోడక్ట్లు అయితే ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.